శ్రీ గణేశాయ నమః శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. మేషరాశి వారికి ఈ 2026 ఆగస్టు 7వ తేదీ శుక్రవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగనే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలను మనము ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అలాగనే ఈ వీడియో పైన జై లక్ష్మి అని కామెంట్ పెట్టండి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. మేషరాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే గనుక మీ విలువను ఇతరులు గుర్తించే రోజుగా రేపు అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. చాలా కాలంగా మీరు నిశ్శబ్దంగా చేసినటువంటి కృషి ఏదైతే ఉందో దానికి ఇప్పుడు గుర్తింపు విపరీతంగా వచ్చే సమయం దగ్గర పడుతోందని చెప్పుకోవాలి. ఒక చిన్న సంఘటన మీలోని ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతోంది. ముఖ్యంగా ఉదయం నుంచి కూడా మధ్యాహ్నం వరకు జరిగే పరిచయాలు, సంభాషణలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడే అవకాశాలు విపరీతంగా ఉంటున్నాయి. ఉద్యోగంలో ఉన్న వారికి ఈరోజు అనుకూలత స్థితి అనేది పెరుగుతోంది. మీరు పూర్తి చేసిన ఒక పని ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకునే అవకాశం ఉంటోంది. కొత్త బాధ్యతలు వచ్చినా కానీ వాటిని మీరు ధైర్యంగా స్వీకరించినట్లయితే గనుక మీ ప్రతిష్ట మరింత పెరుగుతుంది. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి వారికి గతంలో పంపిన దరఖాస్తుకు సంబంధించిన శుభవార్త వినిపించే సూచనలు ఉంటున్నాయి. వ్యాపారస్తులకు ఈరోజు కొత్త ఆలోచనలను అమలు చేయడానికి అనుకూలమైన సమయంగా చెప్పుకోవాలి. కస్టమర్ల అవసరాలను అర్థం చేసుకుని మీరు తీసుకునే నిర్ణయాలు మంచి లాభాలను అందిస్తాయి. ఒక మహిళ ద్వారా వచ్చే పరిచయం కానీ లేదా సూచన కానీ వ్యాపార అభివృద్ధికి దోహదపడే అవకాశాలు ఉంటున్నాయి. భాగస్వాములతో స్పష్టంగా మాట్లాడటం వల్ల అపార్థాలు తొలగిపోతాయి. ఆర్థికంగా కూడా వీరికి చక్కగా ఆశాజనకంగా ఫలితాలు మారుతున్నాయి. నిలిచిపోయిన ఒక చిన్న మొత్తం చేతికి రావచ్చు. కుటుంబ అవసరాల కోసం చేసే ఖర్చులు సంతృప్తిని అందిస్తాయి. అయితే విలాసవంతమైనటువంటి వస్తువులు కొనుగోలును కొంతకాలం మీరు వాయిదా వేయడం మంచిది. కుటుంబ జీవితంలో ఆనందకరమైన వాతావరణం విపరీతంగా పెరుగుతోంది. ఇంట్లో ఒక శుభవార్త వినిపించే అవకాశాలు ఉంటున్నాయి. జీవిత భాగస్వామి నుంచి వీరికి మంచి పూర్తి సహకారం కూడా లభించబోతోంది. ప్రేమలో ఉన్నవారికి బంధం మరింత బలపడుతుంది. పెద్దల ఆశీర్వాదం మీకు మానసిక బలాన్ని ఇస్తోంది. ఆరోగ్యపరంగా చూసినట్లయితే వీరికి సాధారణంగా బాగానే ఉంటుంది. అయితే తీపి పదార్థాలను మీరు ఎక్కువగా తీసుకోకుండా ఉండడం మంచిది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశి వ్యక్తులు రేపటి రోజున ఉదయం కొద్దిసేపు యోగా లేదా ప్రాణాయామం చేయడం వల్ల రోజంతా కూడా మీరు ఉత్సాహంగా మారుతారు. మేషరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. మేషరాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగిపోయి అనుకూలమైన శుభ ఫలితాలు పొందటానికి రేపు లక్ష్మీదేవిని దర్శించి తెల్లటి లేదా గులాబీ రంగు పూలతో అర్చన చేయండి. అనంతరం ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని 54 సార్లు జపించండి. మీకు సాధ్యమైతే ఒక మహిళకు పసుపు, కుంకుమ లేదా తీపి పదార్థాలను ఇవ్వండి. ఈ పరిహారం వల్ల లక్ష్మీ కటాక్షం, కుటుంబ సౌఖ్యం, ఆర్థిక అభివృద్ధి కలుగుతాయి అని విశ్వసిస్తారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలు ప్రతిరోజు తెలుసుకోవడం కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.